అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి పలాస విచ్చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈరోజు పలాస నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ స్వాగతం పలకడం మాత్రం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. 2019లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఈరోజు వెతుక్కునే అవకాశం ఈరోజు ఆయనకు వచ్చింది. సీనియర్ వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్ ఈరోజు పార్టీలో చేరారు. ఆయన ఆహ్వానించేందుకు వచ్చినటువంటి ఎంపీ రామ్మోహన్ మనతో ఉన్నారు. చూస్తే 2019 రివెంజ్ 2024 తీరే రోజు దగ్గరలో ఉందనుకోవచ్చా? రివెంజ్ అనేవి లేదు. రాష్ట్రం మొత్తం మీద ప్రజల్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఈరోజు ఫామ్ అయి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిన తర్వాత చాలామంది ఆ పార్టీకి నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ధైర్యం ఇస్తున్నాం. మేము రాష్ట్ర నిర్మాణంలో అంకిత భావంతో పనిచేయాలని అనుకుంటున్నాం. దానికి అనుగుణంగా మీ సిద్ధాంతాలు, మీ తాలూకు వ్యక్తిత్వం కూడా ఉంటే మాతో పాటు కలిసి రండి. తప్పు జరిగింది ఒకసారి, అలా అని దూరం చేసుకోలేం కదా, రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోలేం కదా. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కూడా నిర్మించుకోవాలి. కాబట్టి ఆ పిలుపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రజల్లోకి వెళ్తుందో అందులో చాలామంది కూడా ఈరోజు ప్రభావితమై ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్నారు. అందులోనే భాగంగా నేను కూడా భావిస్తున్నాను. శ్రీకాంత్ గారు ప్రత్యేకంగా సమాజంలో ఒక మంచి గౌరవం కలిగినటువంటి వ్యక్తి, గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. గతంలో 2019లో పలాస నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కూడా ఈరోజు భవిష్యత్తు లేకుండా, గుర్తింపు లేకుండా ఎన్నో అవమానకరమైనటువంటి సంఘటనలు జరగటంతో ఈరోజు ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒక అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది. కాబట్టి ఆ కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలు ఇంకా నామినేషన్ ఘట్టం మొదలు కాకముందే పార్టీ అధినేతలు చేస్తున్నటువంటి ఏవైతే ప్రచారంలో రాళ్లు రువ్వుకోవడం ప్రక్రియ, రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాళ్లు రువ్వడం, ఆ రెండో రోజే మళ్ళీ ప్రధాన పార్టీలైన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు పనులు ఏ విధంగా తీసుకోవచ్చు? రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో హింసారహితంగా జరపాలని కేంద్ర ఎన్నికలు తీసుకున్నటువంటి ఏదైతే గోల్ ఉందో గోల్ వరకు చేరే అవకాశం ఉందో ఈ పరిణామం? ఎక్కడా కూడా మనం జరిగిన సంఘటనని మనం ఉన్నదానికంటే ఇంకెక్కువగా రాజకీయంగా వాడుకుంటున్నారేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ముఖ్యంగా సరే జరిగింది మేమైతే ఖండిస్తున్నాం. ఏ వ్యక్తి మీద ఎటువంటి సంఘటన జరిగినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, నరేంద్ర మోదీ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, ఒక రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అటువంటి సంఘటనలు ఏవి కూడా జరగకూడదు. నిర్మోహమాటంగా రాజకీయ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. కాకపోతే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం మీదే ఉంది, సీఎం సెక్యూరిటీ ఉంటుంది, మీరు సీఎంగా ఉన్నారు. అటువంటిది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు మీరు ఎందుకు పోలీసుల మీద ఒక మాట కూడా మాట్లాడట్లేదు? అక్కడ వైఫల్యం చెందినట్టే కదా. పోలీసుల మీద మీరు చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పట్లేదు? అందుకనే ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా మేము సిబిఐకి అప్రోచ్ అవుతున్నాం. సిబిఐ కూడా దీన్ని పరిశీలన చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, అసలు వాస్తవాలు ఏంటో బయటికి తీసుకొని రావాలని మాకు ఒక వ్యవస్థ మీద గౌరవం ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వాస్తవాలు బయటికి రానివ్వండి, రేపు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సంఘటన జరిగిందని దీన్ని రాజకీయంగా దాన్ని మలుచుకొని ఏదో సింపతి కోసం ట్రై చేస్తే మాత్రం అది ప్రజలు ఏ రకంగా చూస్తున్నారనేది స్పష్టంగా ఉంది. గత 2019 ఎన్నికల్లో కోడికెత్తే విషయం లాంటిది ఇప్పుడు రాయి రోవడం, ఈ రెండు విషయాలని కంపేర్ చేసుకుంటే ఏ విధంగా తీసుకుంటారు? ఇది ప్రజలే కంపేర్ చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు జరిగినటువంటి సంఘటన చూస్తే ఎవరైతే ఆ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగిందో తర్వాత శ్రీనివాస్ తాలూకా భాగవతం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అదంతా ఒక పెద్ద డ్రామా, ఒక స్కెచ్ వారంగా జరిగిందనేది వాస్తవంగా బట్టబయలైంది. మరి ఈరోజు కూడా అప్పుడు అది జరిగింది కాబట్టి ఎన్నిసార్లు ప్రజలు అలా నమ్ముతారు? ఒకసారి జరిగిన తర్వాత నమ్మడం అని అంటే ప్రజల తాలూకు విశ్వాసం ఆల్రెడీ పోయింది జగన్ మీద. కాబట్టి ఇది కూడా ఏదో రకంగా ఒక డ్రామా అన్నట్టుగా ప్రజలు భావించే పరిస్థితికి వచ్చారు. కానీ మేము నిజాలు బయటకు రావాలని చెప్తున్నాం. అందుకనే మాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానీ ప్రతిపక్షం వాళ్ళ మీద కానీ దాడులు జరిగినప్పుడు మేము పోలీసులు క్వశ్చన్ చేసేవాళ్ళం. అయ్యా ఏంటిది న్యాయమా? పోలీసులు మీరు సమాధానం చెప్పండి అని అంటే ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూ కార్యకర్తలాగా బిహేవ్ చేసి మరీ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సంగతి మనం చూసాం. అటువంటిది ఈ సంఘటన జరిగినప్పుడు ఇంత పెద్ద సీఎం సెక్యూరిటీలోనే ఒక ల్యాప్సెస్ ఉన్నప్పుడు దాని మీద స్పష్టంగా ఎందుకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోతున్నారు?
కాబట్టి ఎక్కడో అనుమానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మేము సిబిఐకి అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా నిజ నిర్ధారణ జరగాలనే ఆలోచనతో మేము ఆ చర్యలు చేపడుతున్నాం. చూస్తే కనుక శ్రీకాంత్ రాక్ మాత్రం పలాసలో విజయం నల్లేరు మీద నడకగా భావిస్తున్నారు. మరోవైపు ఈ రాళ్ళు రూపుకున్న సంస్కృతి ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం సిబిఐని తమ ఆశ్రయించడానికి ముందుకెళ్తున్నాం. పోలీసుల మీద తమకు నమ్మకం లేదు. ఒక సీఎంపై రాయల్ జరుగుతుందంటే అక్కడ భద్రతా వైఫల్యం ఎంత ఉందని చెప్పి ఎంపీ స్పష్టం. మరోవైపు చూస్తే కనుక 2019లో శిరీషం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు ఏ కారణాలు ఓడిపోయారో తెలియదు. 2024 ఎన్నికల్లో మాత్రం ఈరోజు శ్రీకాంత్ రాక ఈరోజు మీకు అంటే అసెంబ్లీకి వెళ్ళడానికి రైలు మార్గంలో టికెట్ బుక్ చేస్తారా, ఫ్లైట్ మార్గంలో బుక్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఒక పార్టీని నమ్మి ఆ పార్టీ గెలుపుకి అహర్నిశలు శ్రమించిన వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు పార్టీ గెలుపుకి కష్టపడతారు. ఈరోజు శ్రీకాంత్ సోదరులు కానీ, ఇంతకుముందు వచ్చిన హేంబాబు గారు కానీ, రేపు ఉదయం రాబోయే వాళ్ళు కానీ ఆ పార్టీలో ఎందుకు ఈ పార్టీకి వచ్చేస్తున్నారని ఇందాక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎక్కడైనా సిద్ధాంతాల మీద పార్టీ మీద ప్రేమతో ఉండొచ్చు కానీ వాళ్ళ ఉనికికే వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగులుతున్నప్పుడు దాన్ని కనీసం పార్టీ అధిష్టానం కూడా పట్టించుకున్నప్పుడు వాళ్ళు తీసుకునే స్టెప్ ఇది. ఈరోజు శ్రీకాంత్ గారు కానీ, దువ్వాడ హేంబాబు గారు కానీ, రేపు ఉదయం వచ్చే పెద్దలు కానీ ఖచ్చితంగా లాస్ట్ టైం అప్పలరాజు గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారనడానికి అందరికీ తెలుసు. ఈరోజు అలాంటి వాళ్ళని వదులుకొని ఈరోజు ఈ గెలుపు అంతా నా ఒక్కడి వల్ల నా అహంభావం ఏ పార్టీ నాయకుడికి ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక అస్సలు ఉండకూడదు. ఆ గెలుపుకి కారణమైన ఆ పెద్దలు సోదరులు ఈరోజు తెలుగుదేశంలో పార్టీకి రావడం, సైకిల్ ఎక్కడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ఇటు పలాసలో కానీ ఇలాంటి చాలామంది నాయకుల వల్ల రాష్ట్రంలో కూడా కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, రాష్ట్రంలోని ఎక్కువ సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలపడం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. 2024లో అధికారంలోకి రావాలని పొత్తుల ప్రభుత్వం ఈరోజు చేస్తున్న ప్రయత్నంలో వైసీపీలో ఎవరైతే అడుగడుగున అవమానాలు పడి 5 ఏళ్ళుగా మదనపడిన ప్రతి ఒక్కరిని కూడా తమ సొంతం చేసుకుంటున్నాం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కున్నటువంటి ఫార్ములాను అమలు చేసిన నేపథ్యంలో పలాసలో ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపుకి దువ్వాడ శ్రీకాంత్తో పాటు తన అనుయాయులు రాక మాత్రం ఎంతగా దోహదపడుతుందని చెప్పి సిరీస్ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.